వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో ఆయన తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని దుయ్యబట్టారు. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టలేదు. ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశంగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోతే భూములు డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. ఎలక్షన్లనే మస్తు చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది, కాగు రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలే కష్టమైంది ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు. 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఆలోచన లేకుండా ఎటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీ, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. మళ్ళీ కరెంట్ కోతలు మోపైనాయి. వెనకాలానికి ఏం గతి అవుతుందో అడిగే నాతులు లేడు. బీజేపీ కార్యాలయం ఉన్న కాలనీ పేరును గద్దర్ కాలనీగా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మరొకసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరును పెడతాను. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేలా చేస్తాను బిడ్డ అని బీజేపీని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవార్డులు తమ వద్ద ఉన్నాయని బీజేపీ భావిస్తుందేమో కానీ మీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే మీ పార్టీ ఉన్న కాలనీకి గద్దరన్న పేరును పెడతానని వ్యాఖ్యానించారు. పెద్దలు నేను అడుగుతున్నా, నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, లేకపోతే అందశ్రీ గారు కావచ్చు, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు, గోరెట వెంకన్న కావచ్చు, జయదీర్ తిరుమలరావు గారు కావచ్చు, ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా? నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను, మా బాధను, మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన. కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని
భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు, గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూర్చోబెట్టిన ఆయన లోపల ఉన్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వల్కరించాడు, ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. గాయనకే గంత గతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి ఇయ్యకు, నేను ఇయ్యవని అడగను. సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా 13,000 కోట్ల ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు. కసాయిని నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల చూస్తే ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని, ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం భూముల విలువలే కాదు, స్ట్రక్చర్ల విలువలు, చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు. అందులో పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది. ఇంచుమించుగా ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది. అది ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఈయన అడుగుపెట్టిన వేళ విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది. ఇంచుమించు 6,000 కోట్లు వచ్చింది అంటున్నారు. సరే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా, గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ స్థిరాస్తి వ్యాపారులకు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రం అంతా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలో ఎందుకు పెరగలేదు అంటే అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ? ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు అంటే అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అంత పెద్ద వైట్ అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోతే మీ మార్కెట్ పడిపోద్దనే కదా మీరు పెంచండి. అప్పుడు రాష్ట్ర ప్రయోజనం లేదా దాంట్లో? వాళ్ళు ఏం చేశారంటే చాలా చిత్రంగా
లేయర్లు అంట, గ్రిడ్స్ అంట. గతంలో ఏంటంటే ఒక ప్రాంతమో ఒక గ్రామమో తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మ్యాపింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన పెంపుదల ఉండేది. ఇవాళ అలా కాదు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారాడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ని మోసగాళ్లకు మోసగాడు అని కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తోందన్నారు. 10 ఏళ్ల కాలం సీఎంగా కేసీఆర్ సచివాలయంలో 3 రివ్యూలైనా చేశావా అని ప్రశ్నించారు. కేసీఆర్వి బక్వాస్ మాటలు అని ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజల్ని ఎలా మోసం చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ 5 లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ రెడ్డి తక్కువడా 5 లక్షల 1,000 మందితో సభ పెడతామన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ మందితో సభ పెట్టి మొగాళ్లకు మొగుళ్లను అనిపించుకుంటామని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి అసెంబ్లీ పెట్టమని ప్రతిపక్ష నాయకుడు అడగాలని, కానీ ఇక్కడ ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిని ప్రజల పక్షాన మాట్లాడాలంటున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు. విచ్చలవిడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా దాన్ని నాశనం చేసిండు, ఖర్చు పెట్టిండు. ఇది నిజము. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రజలకు అందింది చెప్పండి. 7 లక్షల కోట్లలో రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చిండో చెప్పమని చెప్పండి. ఇది ప్రశ్న. 7 లక్షల కోట్లలో మీరు రైతులకు ఎన్ని లక్షల వాళ్ళకు ఆర్థికంగా మీరు సపోర్ట్ ఇచ్చారు? నంబర్ 1. ఈరోజు 7 లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా? అది ఈరోజు 7 లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? సంవత్సరానికి 12,000 కోట్లు. నెలకు దానికి అంచనా వేయలేము. ఇక 1000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. టీడీపీ సభ్యత్వాల సంఖ్య 1 కోటి దాటడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడా పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపారంటూ సీఎం చంద్రబాబును పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా అభినందించింది. ఇక త్వరలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగాలని నేటి పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. మే నెలలో టీడీపీ నాడు ప్లీనరీ జరగనుండగా ఆ కార్యక్రమానికి ముందే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవులపైన నేటి సమావేశంలో లోతుగా చర్చించారు. గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీలిచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వర్డ్ని కూలంకుషంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు ఇంకా చేయవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టే మనం 7 మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నాను.
3000 పెన్షన్ 4000 చేశాం, 6000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలతో 64 లక్షల మందికి 1వ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 7 మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం. 16,000 చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తామని మాటిచ్చిన ప్రధాని మోదీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు. తెలంగాణలో వర్గీకరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొప్పుల రాజు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పదవి ఊడుతుందనే భయం సీఎం రేవంత్ రెడ్డిలో మొదలైందని రాజయ్య ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. మాలల ఒత్తిడికి తలగ్గుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కడియం శ్రీహర్ అంతు కూడా చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. చివరికి ఆగస్ట్ 1వ తారీఖు 2023 ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. రాజ్యాంగ ధర్మాసనము 7 జడ్జెస్తో కూడిన కమిటీ చంద్రచూడ్ నాయకత్వంలో మరి ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే. వారు ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. దేశం మొత్తంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు హర్షాది వ్యతిరేకాలను తెలియజేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి మేము సైతం సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఒక్క మాల సామాజిక వర్గం తప్ప, అందులో బీద వాళ్ళైనా లేదా మాల ఉపకులైన వాళ్ళు కాక ఓన్లీ మాల వాళ్ళు మాత్రమే మరి వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వంశీ వాళ్ళ వలలో పడి మాయ మాటలకు మోసపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలు అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజుకు 6 నెలలు పూర్తయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాలలను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ, నేను మాదిగల ముఖాన్నే ఉన్నా, మాదిగ సామాజిక వర్గం వల్లనే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమై రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాలు, దుబారా ఖర్చులు, రాజకీయ నియామకాలు, కోట్లాది రూపాయల ప్రజాధనంతో అడ్వర్టైజ్మెంట్ల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తున్నామని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎన్వీఎస్ఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా గుల్ల కావడంలో ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి ఏమో పైకి గొప్పలుగా 1 ట్రిలియన్ ఎకానమీ కొరకు అడుగులు వేస్తున్నామని చెప్పని ఆయన ప్రసంగంలో, ఆయన యొక్క మాటల్లో చాలా గొప్పగా చెప్పుకుంటా వస్తున్నాడు. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. పాత బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే
పన్నుల ఆదాయం కావచ్చు, పన్ను ఏతర ఆదాయం కావచ్చు, అవుట్ సైడ్ బారోయింగ్స్ కావచ్చు, నికరంగా తగ్గకుండా పెరుగుతూ వస్తున్న ఆదాయం ఈ తెలంగాణ ప్రభుత్వంకి ఎక్కడి నుంచైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల ద్వారా ఇస్తున్నటువంటి ఆదాయం మాత్రమే. బీర్లు భూములు అమ్ముకుంటూ భూమిని సృష్టిస్తూ వివాదంలో ఉన్న భూములని, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి భూములని ఇటీవల కాలంలో కార్పొరేషన్లకి బదలాయించి జాతీయ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లకు బదలాయించినటువంటి భూముల ద్వారా అప్పులు పొందాలని చెప్పని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. మీ బ్యాంకులలో ప్రభుత్వ అకౌంట్లని తప్పిస్తాము, డిపాజిట్లు తీసేస్తాము, మీరు కనుక ఈ కార్పొరేషన్లకు కేటాయించినటువంటి భూములకి అప్పులు ఇవ్వకపోతే అని బెదిరిస్తున్నటువంటి సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. సూపర్ 6 అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు. కానీ ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు భవిష్యత్ గ్యారెంటీ చెప్పి అధికారంలోకి రాగానే మోసం చేశారని మండిపడ్డారు. అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ, మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక, సంపద సృష్టించాక, ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవులో మైకు పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేని 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారెంటీ.
ఎర్రవల్లిలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడ్డారన్నారు. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసిన కేసీఆర్ ఈ రోజు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ రోజు కేసీఆర్ మాటలో గాంభీర్యం కాకుండా బేలతనం కనిపిస్తోందన్నారు. అలాగే నేడు కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడిన తీరు కుంభకర్ణుడు నిద్రలేచినట్లు ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తదుపరి తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను మీరు పాములా మింగి అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన మీరు ఈరోజు ఆ సామెతను మాకు వాడతారని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రుల కోసం ప్రతినిత్యం 18 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే ఓర్వలేకుండా ఈరోజు ఈ మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబు అనేది ప్రజలు గమనించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలిస్తుందన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా ఇస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట. మరో మాట అంటున్నాడు, నేను కొడితే మామూలుగా ఉండదని బడైపోతూ మాట్లాడిన మాటలు. సినిమాలో మహేష్ బాబు గారి సినిమా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగాడు అన్నట్టుగా 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి ఈరోజు అడుగుతున్నా. ఆల్రెడీ మీరు కొట్టడానికి ఏముంది అంటున్నా. తనకు పద్మభూషణ్ పురస్కారం రావడంపై నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందనని పలువురు అంటున్నారని తెలిపారు. తనకు ఈ అవార్డు రావడంలో ఆలస్యమేం కాలేదన్నారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకం అని తెలిపారు. ఎప్పుడు ఏమి ఆశించను జీవితంలో, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఏది సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎవరు వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకు వచ్చింది పద్మభూషణ్, ఏదైతే మీకు దూరంగా ఉందో అంటే ఇవాళ నాకు వచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. దేనికి ఆశించకుండా, ప్రతిఫల అపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో సరైన దారిలో మనకి ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. చాలా మంది అంటున్నారు ఇది ఇంతకు ముందే రావాల్సిందని పద్మభూషణ్. వాడు చెప్తాను నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. పూజ అంతవరకే, ఆ తర్వాత నా వృత్తి, నా ఆలోచనలు అదే నాకు దైవం. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు అడుగుల సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాల ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం
అలాగే నేను 3వ మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మనం రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాలుగు కాలేదు. చాలా మంది ఎంతో మంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్ లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ రికార్డ్ ట్రాక్స్ సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను. నేను కూడా సరే దానంతటి అది వచ్చింది. ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి, ఇవాళ మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తే రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రథసప్తమి రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామన్నారు. 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇష్టదళపాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయడం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయడం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్థానానికి కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహార, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయడం జరుగుతుంది. అన్నప్రసాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.